హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కనిపించకుండా పోయిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య ఎప్పటిలాగానే ఉదయాన్నే అందరి కోసం కాఫీ పెట్టుకొని తీసుకొని వస్తుంది. కావ్య వస్తుందని ప్రకాశం చాలా కోపంగా ఉంటాడు. నిజంగా మన ఇంట్లో ఇలాంటి పరిస్థితి అంటూ ఒకటి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదన్నయ్య అని అంటాడు. సుభాష్ కూడా కావ్య మీద చాలా కోపంగా ఉంటాడు. కానీ ఇందిరాదేవి, అపర్ణలు ఇద్దరు కావ్య పరిస్థితి తెలుసుకొని కావ్య పరిస్థితిని చూసి జాలి పడుతూ ఉంటారు. అలా కావ్య కాఫీ తీసుకొని సుభాష్ దగ్గరికి వచ్చి, మావయ్య కాఫీ తీసుకోండి అని అంటుంది. అప్పుడు సుభాష్, లేదమ్మా, నేను కాఫీ తాగడం మానేశాను అని అంటాడు. అప్పుడు కావ్య, అదేంటి మావయ్య, మీకు కాఫీ అంటే చాలా ఇష్టం కదా అని అంటుంది. అప్పుడు సుభాష్, లేదమ్మా, ఇక మీదట నేను కాఫీ తాగాలనుకోవడం లేదు, మానేశాను అని అంటాడు. అలా వెళ్ళిపోతాడు. అప్పుడు కావ్య, నాకు తెలుసు మావయ్య, మీకు నేను చేసిన పనికి నా మీద మీకు చాలా కోపం వచ్చింది. కానీ మీరు ఆ కోపాన్ని నా మీద చూయించకుండా మీకు ఎంతో ఇష్టమైన కాఫీ మీద చూయిస్తున్నారు అని అనుకొని ప్రకాశం దగ్గరికి వచ్చి, మావయ్య కాఫీ తీసుకోండి అని అంటుంది. అప్పుడు ప్రకాశం, నేను కూడా ఇందాకే కాఫీ తాగడం మానేశాను అని మా అన్నయ్యతో చెప్పానమ్మా. ఇక ఎవరిచ్చినా కూడా కాఫీ తాగకూడదు అని ఫిక్స్ అయిపోయాను. నేను ఏదైనా మర్చిపోతానేమో కానీ ఇచ్చిన మాటని మాత్రం అస్సలు మర్చిపోనమ్మా అని అంటాడు. అప్పుడు కావ్య తాను చేసిన తప్పుకి ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అలా కావ్య ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, అత్తయ్య కాఫీ తీసుకోండి అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అసలు రాజ్ ఏం తప్పు చేశాడు కావ్య? రాజ్ నీ భర్త, అలాంటి వాడు గతం మర్చిపోయి అయినా సరే నీ అదృష్టం కొద్దీ మళ్ళీ నిన్నే ప్రేమిస్తున్నాను అని వాడంతట వాడే నీ దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వాడి ప్రేమని నీ ముందు వ్యక్తపరిచినప్పుడు అలాంటి వాడి మనసుని బాధ పెడతావా? వాడంటే నీకు ఇష్టం లేదంటావా? వాడు ఎవరన్నా బయటవాడు అనుకుంటున్నావా కావ్య? వాడు ఎంతైనా నీ భర్తే కదా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి రాజ్ వాడి పెళ్లిని కూడా చెడగొట్టుకున్నాడు. అలాంటి వాడికి ఇచ్చే బహుమతి ఇదా అని కోపంగా వెళ్ళిపోతుంది. కానీ రుద్రాణి మాత్రం సైలెంట్ గా వచ్చి, నాకు ఇవ్వు కాఫీ, నాకు కావాలి అని కాఫీ తీసుకొని తాగుతూ, కావ్య, నాకు నిన్నటి నుంచి ఒక డౌట్ ఉంది. నిన్ను అడుగుదామంటే నువ్వు చాలా కోపంగా ఉన్నావు, అందుకే ఇవాళ అడుగుతున్నాను అని అంటుంది. అప్పుడు కావ్య, ఏంటది అని అంటుంది. అప్పుడు రుద్రాణి, నీకు రాజ్ అంటే ప్రాణం కదా, అలాంటి రాజుని బాధ పెట్టి ఇలా ఎందుకు ఇంత కటువుగా ప్రవర్తిస్తున్నావు? నీకు నిజంగానే రాజ్ అంటే ఇష్టం లేదా? నువ్వు నిజంగానే రాజ్ని ప్రేమించలేదా అని అంటుంది. అసలు నువ్వు రాజు ముందు ఇలా ప్రవర్తించడానికి గల కారణమేంటి అని అంటుంది. అప్పుడు కావ్య, సమయం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను, అప్పుడు మీరు అడగకపోయినా చెప్తాను అని వెళ్ళిపోతుంది. అపర్ణ ఇందిరాదేవిల ఇద్దరు పాపం దాని బాధని, దాని పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక అందరితో పైగా తిట్లు తింటూ ఉంది. కావ్యని చూస్తే జాలేస్తుందత్తయ్య అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అవునపర్ణ, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ దేవుడు ఈ సమస్యకి ఎప్పటికీ పరిష్కారం చూయిస్తాడు, ఈ కావ్య కష్టాలు ఎప్పటికీ తీరతాయో అని అంటుంది. రుద్రాణి పెట్టుకున్న లాంటి ట్రింకెట్ వింటేజ్ వైన్ రెడ్ డ్రాప్ ఆయిల్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు అపర్ణ, అవునత్తయ్య, మనం అతి వీలైనంత తొందరలో ఏదో ఒక పరిష్కారాన్ని చూడాలి అని అంటూ ఉంటుంది. ఈలోగా యామిని వచ్చి, కావ్య కావ్య అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య యామిని ఇంటికి వచ్చిందని చాలా కోపంగా వంటగదిలో నుంచి వచ్చి, ఎందుకొచ్చావు అని అంటుంది. అప్పుడు యామిని, నేను వచ్చేలాగా నువ్వే చేశావు అని అంటుంది. అప్పుడు కావ్య, నేనేం చేశాను అని అంటుంది. అప్పుడు యామిని, రాజ్ ఎక్కడా అని అంటుంది. అప్పుడు అపర్ణ, రాజ్ నిన్నే మీ ఇంటికి వచ్చేశాడు కదా, మళ్ళీ మా ఇంటికి వచ్చి రాజ్ ఎక్కడా అని అడుగుతున్నావేంటి అని అంటుంది. అప్పుడు యామిని,
నిన్న రాజ్ మా ఇంటికి వచ్చి ఉంటే నేను ఈ రోజు మీ ఇంటికి వచ్చి ఎందుకు అడుగుతాను? రాజ్ నిన్నటి నుంచి మా ఇంటికి రాలేదు. ఎన్ని కాల్స్ చేసినా కానీ అస్సలు ఆన్సర్ చేయడమే లేదు. నిన్నటి నుంచి రాజ్ ఎక్కడున్నాడో అస్సలు తెలియడం లేదు అని అంటుంది. అప్పుడు అపర్ణ రాజ్ నిన్నే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని అంటుంది. అప్పుడు యామిని వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఈ కావ్య మా బావ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడం వల్లే బాధలో ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటా. ఏం చేసుకున్నాడో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. చూడు కావ్య, మా బావకి ఏమన్నా కావాలి, నిన్నస్సలు వదిలిపెట్టను అని కోపంగా వెళ్ళిపోతుంది. ఈ వార్త వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. సుభాష్, ప్రకాశం, ధాన్యలక్ష్మిలు ముగ్గురు ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు ధాన్యలక్ష్మి, ఇప్పుడు నీ కడుపు చల్లారిందా అమ్మా? నువ్వన్న మాటలకి పాపం రాజ్ ఎంత బాధపడి ఉంటే ఇంటికి కూడా వెళ్లకుండా ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఆ దేవుడి దయ వల్ల రాజ్కి ఏం జరగకుంటే అంతే చాలు. రాజ్కి ఏమన్నా కావాలి, నువ్వు నీ జీవితంలో చాలా పెద్ద తప్పు చేసిన దానివి అవుతావు కావ్య అని అంటుంది. అప్పుడు సుభాష్, ప్రకాశం పద, రాజ్ ఎక్కడున్నాడో వెతుకుదాం అని అంటాడు. అప్పుడు కళ్యాణ్, పెదనాన్న, నాన్న మీరు కంగారు పడకండి, నేను అప్పు వెళ్ళి అన్నయ్య ఎక్కడున్నాడో వెతుకుతాము అని అంటాడు. అప్పుడు కావ్య, కవిగారు నేను కూడా వస్తాను అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, వద్దొదినా, మీరు అన్న మాటలకి అన్నయ్య మనసు చాలా బాధపడింది. మళ్ళీ మీరు కనిపిస్తే అన్నయ్య చాలా బాధపడతాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను అప్పు చూసుకుంటాము, అన్నయ్య ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకుంటాము అని ఇద్దరు వెళ్తారు. అప్పుడు ప్రకాశం, మనుషులు మారిన తరువాత వాళ్ళ ప్రవర్తనని మనమే చూసి తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. అలాంటి వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, వాడు ఎలా తట్టుకోగలుగుతాడు? పాపం వాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో నాకు చాలా కంగారుగా ఉందన్నయ్య అని అంటాడు. అప్పుడు సుభాష్ కూడా రాజ్ ఎక్కడున్నాడు అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. అపర్ణ రాజ్ ఏమైపోయాడు అని చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇందిరాదేవి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. కావ్య కూడా ఏమీ చేయలేక తన గదిలోకి వెళ్ళి రాజ్ ఏమైపోయాడు అని రాజ్ ఫోటోని పట్టుకొని, ఏమైపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు, నేనన్న మాటలకి మీరు అంతలాగా బాధపడ్డారా అని, నేను పాపం చేశాను, తప్పు చేశాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. అపర్ణ కావ్య గదికి వచ్చి కావ్య ఎంతలాగా బాధపడుతుందో కావ్యని ఓదారుద్దాము అని, అమ్మా కావ్య అని పిలుస్తుంది. అప్పుడు కావ్య, అత్తయ్య, ఆయన ఎక్కడికి వెళ్ళి ఉండి ఉంటారు, నాకు చాలా కంగారుగా ఉంది అత్తయ్య. ఆ యామిని అన్నట్టుగా నిజంగా ఆయనకేమన్నా అయ్యి ఉంటుందా అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, చాచా, వాడు అలా చేసుకునే మనిషి కాదు, వాడికి ఏమీ కాదు అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఏమో అత్తయ్య, ఆ యామిని మాటలు వింటూ ఉంటే నాకు కొంచెం భయంగానే ఉంది అని అంటుంది. అప్పుడు కావ్య ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అలా ఇందిరాదేవి అపర్ణ కావ్యలిద్దరిని ఓదారుస్తూ ఉంటుంది. బాధపడకండి, రాజ్కి ఏమీ కాదు, వాడు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మనకి కనిపిస్తాడు, ఈ ఇంటికి తిరిగి వస్తాడు అని అంటుంది. అలా కావ్య, నేను ఆయన్ని అన్ని మాటలు అని ఉండకూడదు కదా అమ్మమ్మ, నా మాటలకి ఆయన అలా వెళ్ళిపోయారు కదా, ఈ తప్పంతా నాదే కదా, నా కారణంగానే కదా ఆయన వెళ్ళిపోయారు, నేను పాపిష్టిరాలని అని తనని తను తిట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.